సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. ఆధునికత పెరుగుతున్న కొద్దికి మనందరం మనల్ని మనం మిస్ అవుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ చూడండి, రోజు నైట్ అవ్వగానే రీల్స్, షార్ట్స్ ఇట్లా 1 minute, 2 minutes, 3 minutes రోజు రోజుకి మన మీద మనకు ఫోకస్, మన జీవితం మీద మనకు ఫోకస్ తగ్గిపోయి సోషల్ మీడియా, బయట ప్రపంచం మొత్తం మీద ఫోకస్ పెరుగుతుంది. దీనివల్ల టెంపరరీ ఎంజాయ్మెంట్ మీద మనం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాం, ఎక్కువగా ఆనందం పొందుతున్నాం. ఈ మధ్య ఒక కొత్త పదం ట్రెండ్ అవుతోంది, డోపమిన్ డీటాక్స్. అంటే మనిషి బ్రెయిన్లో ఈ షార్ట్స్ ఇచ్చే ప్రెషర్, అంటే ఈ తాత్కాలికంగా వచ్చే ఆనందం మన బ్రెయిన్లో ఒక న్యూరో కెమికల్ రిలీజ్ చేస్తోంది. అదే డోపమిన్ అనమాట. ఇప్పుడు మనకు అవసరం డోపమిన్ డీటాక్సిఫికేషన్. డీటాక్సిఫికేషన్ అంటే మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవటం. జిడ్డు కృష్ణమూర్తి ఒక మాట అంటారు, మనుషులు తమను తాము తెలుసుకునే ఆ పరిస్థితుల్లో, ఆ పరిణామ క్రమంలో మనిషి తను కోల్పోతున్నాడు అని. అంటే మనిషి తన లోతుల్లోకి వెళ్లకుండా, తనకేం కావాలో తెలుసుకోకుండా, తనకు శాశ్వతమైన ఆనందం ఎక్కడుందో తెలుసుకోకుండా తాత్కాలికం వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నాడు. తన భయం అనమాట. ఎక్కువ తెలుసుకుంటే తను ఏమైపోతాడు అని. అంటే పోస్ట్పోన్మెంట్, లేదా ఇదేముంది జీవితం ఇంతే కదా అని చెప్పి ఎంటర్టైన్మెంట్ వెళ్ళటం కానీ, లేదా ఎంజాయ్మెంట్లు కానీ, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నాడు. కానీ మనిషి తను తెలుసుకోకుండానే చనిపోతున్నాడు అని జిడ్డు కృష్ణమూర్తి అంటున్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనిషిలో? మనం మనకంటే కూడా మన చుట్టూ ఉన్న సొసైటీకి ఎక్కువ విలువ ఇస్తాం, మన చుట్టూ ఉన్న మీడియాకి ఎక్కువ విలువ ఇస్తాం. ఇప్పుడు సోషల్ మీడియాకి ఎక్కువ విలువ ఇస్తున్నాం అనమాట. అది మూవీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే పుకార్లు, రూమర్స్ కావచ్చు. సో ఎగ్జాక్ట్గా మనల్ని మనం మిస్ అవుతున్నాం. మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫోకస్, అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతుంది మనకి. ఏ అంశం మీద కూడా 2 నిమిషాలు 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉండట్లేదు. మేజర్గా ఈ ట్రెండింగ్ ఎరాలో, మెటీరియలిస్టిక్ ఎరాలో మనం కంప్లీట్గా ఒక రకమైన మీడియా గేజ్లో, లేదా ఒక రకమైన పబ్లిక్ ఫేజ్లో ఉంటున్నాం. కానీ మనల్ని మనం మోసం పెట్టుకుని బతుకుతున్నాం అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనిషికి కావాల్సింది అసలు తను ఎందుకు ఇక్కడ ఉన్నాడు, తను ఏం చేస్తున్నాడు. మనం నిజంగా షార్ట్స్ అంటే షార్ట్ కట్స్, సాటర్డే ఈవినింగ్ రాగానే బయటకు వెళ్ళిపోవాలి, సండే ఈవినింగ్ రాగానే ఎంజాయ్ చేయాలి, ఇలాంటి టెంపరీ తాత్కాలిక ఎంజాయ్మెంట్ల మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నామా, ఎక్కువ వాటి మీద ఎక్కువ మనసు పెట్టుకుంటున్నామా, ఏది పర్మనెంటో తెలిసినా మనం దాన్ని మిస్ అవుతున్నామా, తర్వాత చూసుకుందాంలే ఇంకా చాలా టైం ఉంది. కానీ జీవితంలో అందరికీ అర్థం కాని ఒక సూత్రం ఏంటంటే, మన దగ్గర చాలా టైం ఉంది అనుకుంటాం. ఎవరి దగ్గరైనా టైం అనేది మాత్రమే చాలా పరిమితంగా ఉంది. మనం అనుకుంటాం టైం అనేది లెక్కలేదు, కౌంట్ లేదని. కానీ ఎవ్రీ సెకండ్ ఈజ్ నెంబర్డ్, ఎవ్రీ సెకండ్ ఈజ్ కౌంటెడ్, ఎవ్రీ డే విల్ బి నెంబర్డ్. మనం అందరం క్యూలో ఉన్నాం, కొంతమంది ముందు, కొంతమంది వెనకాల. సో ఉన్న టైంని ఎంత ఎఫిషియెంట్గా వాడాం, మన కోసం మనం ఎంత వాడాం. ఎక్కువగా మనం అన్నిట్లో బతికేస్తాం, కానీ మన కోసం మనం బతకం అనమాట. సో మన కోసం మనం బతుకుదాం, మన మనసుకు మనం పగ్గాలు వేద్దాం. సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.